హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన ఆసరా పెన్షన్ లబ్ధిదారు ఉన్నారో శుభవార్త తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో, కొత్తగా ఆసరా పెన్షన్లు అనగా చేయిత పెన్షన్లు అప్లికేషన్ చేసుకున్నారో, గతంలో ఆసరా పెన్షన్ తెచ్చుకునే వారందరికీ శుభవార్త తెలియజేసింది. ఈ నెల ఏ తేదీ నుంచి పెన్షన్లు అందించబోతున్నారు, ఎంత రాబోతుంది అనే వివరాలు వీడియో రూపంలో తెలుసుకుందాం. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన నొక్కండి. సబ్స్క్రైబ్ అవుతారు. గంట వస్తుంది, గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. తెలిసిన వారికి, బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. మన తెలంగాణలో గతంలో ఆసరా పెన్షన్లు పొందుతున్న వారికి కొత్తగా చేయుత పెన్షన్లు అయితే మార్చబోతున్నారట. రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ఒక శుభవార్త తెలియజేసినట్లు సోషల్ మీడియాలో కథనాలు, వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అసలు ఇది ఎంతవరకు నిజం అనేది ఒకసారి చూద్దామండి. ప్రజావానికి సంబంధించి రికార్డు స్థాయిలో దరఖాస్తులు అయితే వచ్చాయట. దరఖాస్తులు ఇచ్చినవి 429. భూ సమస్యలు, పింఛన్లు ఎక్కువగా ఉన్నాయి. ఇందిరా మిల్లులకు అధికంగా అప్లికేషన్లు అయితే తీసుకున్నారనమాట. స్వీకరించిన కలెక్టర్లు, అధికారులు. ప్రజావానికి సంబంధించి రికార్డులో స్థాయిలో అర్జీలు అయితే వచ్చాయి. ఎందుకంటే కొంతమంది వస్తారని చెప్తే గృహజ్యోతి 200 యూనిట్లకు సంబంధించి ఇక 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ సంబంధించి పథకాలు ప్రారంభించడంతో, భూ సమస్యలు ప్రత్యేక బృందాలు నియమించడంతో బాధిత తాకిడి ఎక్కువైంది. సోమవారం నుంచే నలుమూలల నుంచి ఈ రకంగా అయితే వస్తున్నారనమాట. కొంతమంది ఏమంటున్నారంటే అర్జీల్లో భూ సమస్యలు, పింఛన్లు మాకు రాలేదని, నివేశన స్థలాలు కావాలని, ఇందిరా మిల్లులకు సంబంధించినవి అధికంగా రావడం, చాలా వరకు ఇలాంటి సమస్యలు అయితే రవుతున్నాయి. వాటికి సంబంధించి ఆల్రెడీ అధికారులు, కలెక్టర్ల అర్జీలు కూడా తీసుకుంటున్నారు. కలెక్టర్ పరిధిలో ఉన్నట్లయితే అవి వెంటనే శాంక్షన్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే గతంలో భర్త చనిపోయి భార్య కనుక పెన్షన్కి అర్హురాలు అయితే ఖచ్చితంగా పెన్షన్ 15 రోజులలో ఇవ్వాలి. అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే వెంటనే పెన్షన్ కూడా శాంక్షన్ అయితే చేస్తున్నారు. పెంచిన పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారంటే ఈ నెల 25 తారీఖున ఇస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారంటూ ఒక అప్డేట్ అయితే వచ్చింది. అది చూడాలి మరి ఎంతవరకు నిజం అన్నది ఈ నెల చివరాఖరు వరకు తెలుస్తుంది. మొత్తానికి గత నెలలో మనకు 2016 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా దివ్యాంగులకు కావచ్చు 4016 రూపాయలు అయితే అందించారు. ఆశగా ఎదురు చూస్తున్నారు అవ్వ, తాత, ఒంటరి మహిళలు కావచ్చు, అందరూ కూడా మొత్తానికి చేయుత పెన్షన్లు ఇస్తే బాగుంటుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. చూడాలి, ఇదే నిజమైతే ఈ నెల చివరాఖరికల్లా మనకు ఆసరా పెన్షన్లు రావచ్చు. కానీ అంతకంటే ముందే ఈ నోటిఫికేషన్ అయితే లోక్సభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశాలు ఉంది. అప్పటికీ మరి వీరు చెప్పిన విధంగానే పెన్షన్ ఇస్తారా లేదా అనేది ఎన్నికలు కూడా రాబోతుంది. కాబట్టి చాలామంది కామెంట్ చేస్తున్నారు ఏంటంటే బీడీ కార్మికులు కావచ్చు, అదేవిధంగా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇలాంటివి కూడా రాలేదని, అన్నీ కూడా అత్యంత త్వరలో లోక్సభ ఎన్నికల ముందే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం. ప్రభుత్వాలు వచ్చిన వెంటనే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు అయితే ఉన్నాయి కాబట్టి ఏ పథకం పెట్టినా ప్రభుత్వానికి ఎంతవరకు ప్రయోజనం చేకూరుతుందో దాన్ని బేరీజ్ చేసుకొని అయితే పథకాలు ఓపెన్ చేస్తారు, రిలీజ్ చేస్తారు. కాబట్టి మిత్రులందరూ కూడా గమనించగలరు. ఏ ప్రభుత్వానికి మనం మద్దతు కాదు, ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మనకు కావాల్సింది ఆసరా పెన్షన్లు, మనకు రావాల్సింది అన్ని రకాలైనటువంటి పథకాలు. ఏ చిన్న అప్డేట్ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చినా మీకు వీడియో రూపంలో అందిస్తాం. అందరూ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.